బ్రేకింగ్ న్యూస్ హోంశాఖకు సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యంపై రాజకీయ చర్చ నడుస్తోంది. పోలీస్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్య ఎపిసోడ్పై డీజీపీని నివేదిక కోరారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా రాష్ట్రంలో పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయా, ఆ బంధాన్ని ప్రజాప్రతినిధులు కొనసాగిస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ ఎత్తున పేకాట శిబిరాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో డీఎస్పీ ఇష్యూపై జిల్లా ఎస్పీతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జోక్యంపై హోంమంత్రి అనిత రియాక్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలిస్తే తప్పేంటి అన్నారు. మా మధ్యలోని ఈగోలు మీకెందుకు అంటూ అనిత వ్యాఖ్యానించారు. మాది ఎన్డీఏ కూటమండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్లో సీఎంని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈరోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎంని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎంని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే ఈరోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం. మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన. మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం. మాది ఎన్డీఏ. భీమవరం డీఎస్పీ జయసూర్య పైన వరుసగా కంప్లైంట్స్ రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీ దగ్గర నుంచి ఆయన పనితీరుపైన, భీమవరం డీఎస్పీ పనితీరుపైన నివేదిక కోరారు. అయితే దీంట్లో డిప్యూటీ సీఎంగా తను ఆదేశాలు ఇస్తే తప్పేంటి, మాకు లేని ఇబ్బందులు మీకేంటి అంటూ హోంమంత్రి అనిత కూడా రియాక్ట్ అవుతున్నారు. డిప్యూటీ సీఎంగా అటువంటి అధికారం తనకు ఉంటుంది అన్నటువంటి స్పష్టత ఇస్తున్నారు హోంమంత్రి అనిత. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంశాఖలో జోక్యం చేసుకోవడం పైన రాజకీయంగా కొంత చర్చ సాగుతుంది. అయితే యాజ్ అ డిప్యూటీ సీఎంగా తను ఇన్వాల్వ్ అయితే తప్పేంటి, తను నివేదిక కోరితే తప్పేంటి, మాకు లేని ఇబ్బందులు ఎవరికి ఎందుకు అనే ప్రశ్న హోంమంత్రి అనిత అడుగుతున్నారు. సో నిజంగా ఇది ఎటువంటి రాజకీయ చర్చకు దారితీసింది? హోంమంత్రి అనిత కామెంట్స్తో దీనికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే భీమవరం వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చూసుకుంటే హోంశాఖకు సంబంధించి కూడా తరచూ విమర్శలు రావటం, అలాగే జనసేన కార్యాలయానికి తరచూ ఫిర్యాదులు రావటం, భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై ఆయన పరిధిలో పేకాట క్లబ్బులు, జోద శిబిరాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా ఆయనపై ఫిర్యాదులు వచ్చినాయి, అనేక సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసినా ఆయన తీరు మార్చుకోవట్లేదు అనేది ప్రధానంగా ఫిర్యాదు సారాంశం. దీనికి సంబంధించి నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో డిప్యూటీ సీఎం స్వయంగా మాట్లాడారు. డీజీపీని ఫోన్ చేసి నివేదిక ఇవ్వమని ఆదేశించారు. సీఎం చంద్రబాబు సైతం కూడా ఈ అంశాన్ని హోంమంత్రి డీజీపీని వివరణ అడిగి తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక హోంశాఖ విషయంలో డిప్యూటీ సీఎం జోక్యానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ కొనసాగుతోంది. గతంలో హోంశాఖ అనేక సందర్భాల విషయంలో కూడా డిప్యూటీ సీఎం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తాను హోంశాఖ తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో అప్పటి వ్యాఖ్యల్ని తాజాగా నిన్న డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎవరికి నచ్చినట్లు వారు పోస్టులు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇది ప్రోటోకాల్ వ్యవహారం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం హోదాకు సంబంధించి ఏ శాఖ పైన జోక్యం చేసుకునే అధికారం ఉంటుంది, ఏ శాఖ పైన సమీక్ష చేసే అధికారం ఉంటుంది, అది సీఎం చంద్రబాబు ఇష్టం. సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆయన ఏ శాఖకు సంబంధించైనా సరే, డిప్యూటీ సీఎం హోదాలో ఏ శాఖకు సంబంధించైనా సరే సమీక్ష నిర్వహించవచ్చు, ఎవరితో అయినా మాట్లాడచ్చు. సాధారణంగా ఒక మంత్రికి సంబంధించి, డిప్యూటీ సీఎం కాదు, ఒక మంత్రికి సంబంధించి రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ఏ జిల్లా స్థాయి అధికారికైనా సరే ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత కేబినెట్ మంత్రులు. ఇక్కడ ప్రభుత్వం టీడీపీనా, వైసీపీనా, జనసేన, బీజేపీ కాదు. ఒక మంత్రి హోదాలో ఎవరితోనైనా మాట్లాడే హక్కు ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజా సమస్యలు పరిష్కారం చేసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది కాబట్టి ఎవరైనా మాట్లాడచ్చు. ఒకవేళ స్పందించకపోతే మంత్రి స్పందించలేదని చెప్పి మళ్ళీ ప్రతిపక్షాల వివాదాలు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో హోంమంత్రి అంతా చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవు, చాలా కలసికట్టుగా తాము పనిచేస్తున్నాం, అనవసరంగా మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయవద్దు అంటూ వైఎస్ఆర్సీపీ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. హోంమంత్రి ఇచ్చిన హెచ్చరికతో వైఎస్ఆర్సీపీ కూడా వెనక్కి తగ్గుతుందని భావించాలి. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం
అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పనుల్ని అధికార పక్షంలో ఉంటే ఇది చేస్తుంటే తప్పేంటనేది కూడా హోంమంత్రి పరిశీలిస్తున్నారు. ఆ వైపు నుంచి కూడా సమాధానం వచ్చే పరిస్థితి కనిపించలేదు. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ పేకాట శిబిరాలు అక్కడ ఎక్కువగా నిర్వహణ జరుగుతున్నట్టుగా గతం నుంచి చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి. సో ఇప్పుడు అనిత కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి సో హోంమంత్రిగా తను ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? పక్క పవన్ కళ్యాణ్ ఆయన పనితీరు పైన రిపోర్ట్ తెప్పించుకునేది ఒకటైతే, ఇప్పుడు హోంమంత్రిగా నేరుగా ఆమె రంగంలోకి దిగి నిజంగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయా, దాంట్లో భీమవరం డిఎస్పీ పాత్ర ఏంటి, లేదంటే ఎట్లా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే డీజీపీని నివేదిక కోరాడు డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి నివేదిక కోరాడు డిప్యూటీ సీఎం, అలాగే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాడు డిప్యూటీ సీఎం. సీఎం చంద్రబాబు సైతం కూడా డీజీపీ హోంమంత్రి ఈ అంశానికి సంబంధించి వివరణ కోరాడు. సో ఖచ్చితంగా ఈరోజు సాయంకాలం కల్లా ఏపీ డీజీపీ నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. డీఎస్పీ జయసూర్యపై దాదాపుగా వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక సంవత్సర కాలంగా, అంటే దాదాపుగా సంవత్సర కాలంగా కూడా ఆయనపై అనేక సందర్భాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. కొంతమంది అధికార పార్టీ శాసనసభ్యులు పేకాట శిబిరాలు, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని చెప్పి చాలా ఫిర్యాదులు వచ్చినాయి. సో ఆ ఫిర్యాదులకు సంబంధించి కూడా దాంట్లో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, అధికార పార్టీ వాళ్ళ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ, లేకపోతే వేరే వాళ్ళకి ఈ పార్టీ నేతలు మద్దతు అనే అంశాన్ని పక్కన పెడితే, ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో పేకాట శిబిరాలు జోదాలకి నిలయంగా మారింది. అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం జోక్యం చేసుకున్నారు. ఖచ్చితంగా అక్కడ యాక్షన్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ముగ్గురు రంగంలో దిగారు కాబట్టి 24 గంటల వ్యవధిలోనే డిఎస్పీ సూర్యపై ఖచ్చితంగా బదిలీ వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనపై సమగ్రమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నిజంగా ఆయన తప్పు చేసినట్లు కనుక ఆధారాలు దొరికితే ఆయనపై సస్పెన్షన్ వేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీని ఆదేశించారు భీమవరం డీఎస్పీ జయసూర్యకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించి. అయితే గత నుంచి చాలా రోజులుగా డీఎస్పీ జయసూర్య వ్యవహారం పైన, పేకాట శిబిరాలకు సంబంధించి ఆయన సపోర్ట్గా ఉన్నారన్న దానిపైన అనేక కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో ఆయన పనితీరు గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. అయితే ఒక డిప్యూటీ సీఎంగా ఆదేశాలు ఇస్తే తప్పేంటి, ఒక డిప్యూటీ సీఎంగా ఒక పోలీస్ అధికారి యొక్క పనితీరు గురించి తెలుసుకుంటే తప్పేంటి అనేది హోంమంత్రి అనిత కూడా మాట్లాడుతున్నారు. తమ మధ్య లేనటువంటి ఈగోలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కావచ్చు, ఇంకా ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్లకు ఎందుకు ఒక డిప్యూటీ సీఎం హోదాలో తను ఎవరి దగ్గర నుంచి అయినా కూడా రిపోర్ట్ తీసుకోవచ్చు అనేది హోంమంత్రి అనిత కూడా ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్.